పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోవడానికంటే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి. గత 40 రోజుల నుంచి చిన్న అనారోగ్య సమస్యల కారణం చేత నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాను. మనము చెప్పేటటువంటి రాశి ఫలితాల్లో ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు బాగోదు అని పర్టికులర్గా కొన్ని డేట్స్, టైమింగ్స్ సహా చెప్తూ ఉంటాను. అవి మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవటానికి ప్రయత్నించండి. కారణం ఏమిటంటే, ఆ చెప్పినటువంటి డేట్స్లోని 12 రాశుల్లో నాది కూడా ఏదో ఒక రాశి. నేను కూడా ఆస్ట్రాలజర్ అయినప్పటికీ మానవ మాత్రున్నే. అంటే ఖచ్చితంగా కర్మ సంబంధమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఒక చిన్న సమస్య కారణంగా 40 రోజుల పాటు అందరికీ షూటింగ్స్కి దూరం అయిపోయినాను. ఈ సమయంలో కొన్ని వందల వేల మంది, అంటే దాదాపుగా నాకు 80 దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు. వందల వేల మంది వాట్సాప్లో కాల్స్ చేశారు, మెసేజ్లు పెట్టారు, ఇంకా వీడియోస్ రాలేదని అడిగారు, పరామర్శించారు, చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. మీరు చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నాకు కొండంత బలాన్ని ఇచ్చింది అని చెప్పాలి. నాకు ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ పెట్టి, ఫోన్ చేసి నా గురించి పరామర్శించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రస్తుతం మకర రాశి వారి యొక్క రాశి ఫలితాలు ప్రారంభిస్తాను. మకర రాశి వారికి ప్రస్తుతం ఎలా ఉంటుంది అంటే, మకర రాశి వారికి జరుగుతున్న గ్రహస్థితులన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితిలోనే ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రతికూలతల యొక్క తీవ్రత మకర రాశి వారికి లేదు. కారణం ఏమిటంటే, రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క 3వ స్థాన సంచారం అపరిమితమైనటువంటి ధైర్యాన్ని పెంచుతుంది. సాహసంతో వేసేటటువంటి అడుగులతో ముందడుగులు పడుతూ ఉంటాయని చెప్పాలి. అలానే ప్రధానంగా తీసుకుంటే 7వ స్థానంలో గురుడు ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానాధిపతి, వ్యయస్థానాధిపతి అయినటువంటి గురుడు 7వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు భార్య తరపు బంధువుల నుంచి ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతూ ఉంటుందని చెప్పాలి. అంటే అది భార్య తరపు కావచ్చు, భర్త తరపు కావచ్చు, మీ జీవిత భాగస్వామి తరపు నుంచి ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. అలానే కొత్త వ్యాపార ప్రారంభం కోసం చేసేటటువంటి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా మారతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే అగ్రిమెంట్స్ కానీ, కొత్త కాంట్రాక్ట్స్ తెచ్చుకోవడంలో కానీ చాలా సక్సెస్ఫుల్ లైఫ్ అనేటటువంటిది మకర రాశి వారు అనుభవించబోతున్నారు అని చెప్పాలి. అలానే ప్రధానంగా తీసుకుంటే మకర రాశి వారికి ఒక చిన్న సమస్య ఎక్కడ కలుగుతుందంటే, 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కూడా మీ జన్మరాశికి 8వ స్థానాధిపతి అయినటువంటి రవి 10వ స్థానంలోనే నీచంలో ఉంటాడు. కాబట్టి అది గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికైనా, ప్రైవేట్ ఉద్యోగం చేసేవారికైనా, కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికైనా, సాఫ్ట్వేర్లో ఉన్నవారికైనా, ఎవరికైనా సరే 17వ తేదీ వరకు కూడా ఉద్యోగపరమైన సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. కానీ వ్యాపార పరంగా బ్రహ్మాండంగా మారుతుంది అని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానమైనటువంటి గొప్ప యోగాన్ని ఇచ్చే విషయం ఏమిటంటే, మీ జన్మరాశికి భాగ్యస్థానాధిపతి అంటే 9వ స్థానం, అదృష్ట స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పెట్టుబడుల వలన కూడా లాభాలు పొందుతారు. వ్యాపారపరమైనటువంటి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. అనేక రకాలైనటువంటి ఆర్థిక అభివృద్ధి అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 6:40 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీ భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, వ్యాపార సంబంధాలకు సంబంధించిన విషయాలలో కానీ, వివాహ సంబంధాలకు సంబంధించిన విషయాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు సహచరులతో మంచి అనుబంధం పెరుగుతుంది. కొత్త సహకారాలు ఏర్పాటవుతూ ఉంటాయి. వ్యాపారపరంగా తీసుకుంటే భాగస్వాములతో చేసుకునేటటువంటి చర్చలు లాభదాయకంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. ఆర్థికంగా
స్థిరమైనటువంటి లాభాలు కొనసాగుతూ ఉంటాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే దాంపత్య సుఖం చాలా చక్కగా పెరుగుతుంది అని చెప్పాలి. ఆరోగ్యపరంగా కూడా తీవ్రమైనటువంటి ప్రతికూలత లేకుండా సాధారణంగా ఉంటుంది. అయినప్పటికీ గురువారం రోజున గురుస్తోత్రం పారాయణం చేయటం అనేది చాలా మంచిది. రెండవ పాయింట్ ఏమిటంటే ఇక 12వ తేదీ సాయంత్రం 6:40 నుంచి 15వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కొంచెం ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది అని చెప్పాలి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా సమస్య లేదా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యపరమైన విషయాలలో కానీ తీవ్రమైన ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారపరంగా ఇక్కడ అగ్రిమెంట్స్ చేసుకోకుండా ఉండటం మంచిది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పనికిరాదు. లాభాల కంటే నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తలు పాటించాలి. అలానే ప్రయాణాలు చేసేటటువంటి వారు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఊహించినటువంటి విధంగా అసలు ఆ సమస్యలు లేదా ఊహించినటువంటి విధంగా ప్రమాదం అనేది మన పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ పరంగా కూడా చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అపార్థాలకు పోకుండా ఈగో ఫీలింగ్స్ లేకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన. ఖచ్చితంగా శివారాధన చేయటం అనేటటువంటి చాలా మంచిది. ఇక మూడో పాయింట్ ఏమిటంటే మీకు 15వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 3:55 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగాన్ని ఇచ్చేటటువంటి సమయం అని చెప్పాలి. ధర్మం అంటే ఇప్పటిదాకా మీరు చేసినటువంటి ధర్మానికి సంబంధించినటువంటి కర్మ ఫలాన్ని పొందే రోజులు అని చెప్పాలి. అలానే గురుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. భాగ్యస్థానాధిపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి చక్కటి ఆదరణ లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి వారు అప్పటిదాకా ఎదుర్కొన్నటువంటి తీవ్రమైనటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. సుదూర సంబంధాలను లాభదాయకంగా మారుతూ ఉంటాయి. అలానే ఆర్థికంగా కొత్త లాభాలు, సబ్సిడీలు, కొత్త ఆదాయ మార్గాలు అనేటటువంటి వెతుక్కుంటూ కూడా వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా జరుగుతుంది. మీ ఇంట్లో గతించినటువంటి పెద్దవారిని మనసులో స్మరించుకోండి. పెద్దవాళ్ళు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే చక్క వారికి పాద నమస్కారం చేసుకుని వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 4వ పాయింట్ ఏమిటంటే 17వ తేదీ మధ్యాహ్నం 3:55 నుంచి 20వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది వృత్తికి, ఉద్యోగానికి, కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఉన్నతమైనటువంటి పదవీ యోగం కలిగించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా గొప్ప పెద్ద ఒప్పందాలు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలి. ఆర్థికంగా లాభాల వృద్ధి, కొత్త అవకాశాలు, ఆదాయాలు వస్తూ ఉంటాయని చెప్పాలి. ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా లాస్ట్ పాయింట్ ఏమిటంటే 20వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి లాభాల సంచారం. అంటే లాభాలు ఎక్కడ అడుగుపెట్టినా, దేంట్లో వేలు పెట్టినా సరే లాభంతో ప్రారంభమై లాభంతో ముగుస్తుంది. కొత్త అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి కూడా వస్తూ ఉంటాయి. తోటి సహచరుల యొక్క మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది. ఒప్పందాలు లాభదాయకంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు మకర రాశి వారికి అత్యంత ఫలప్రదమైనటువంటి సమయం అని చెప్పాలి. 7వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత భాగస్వామ్య సంబంధాలు కానీ, వ్యాపార ఒప్పందాలు కానీ లాభదాయకంగా మారుతూ ఉంటాయి. అలానే శుక్రుడు కూడా 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తి, ఉద్యోగాలలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. అధికారులకు ఆదరణ కూడా పెరుగుతూ ఉంటుంది. కొత్త బాధ్యతలు వస్తూ ఉంటాయి. బుధుడు మరియు కుజుడు రెండూ కూడా 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ధనలాభాలు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఓవరాల్గా కనుక తీసుకుంటే చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందబోతున్నారు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలు 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే ఇంత గొప్ప ఫలితాలు వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.